వెల్కమ్ బ్యాక్. తెల్లదొరల దాస్య శృంఖలాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడికి నల్గొండ ప్రజలు గుడి కట్టారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆలయంలో గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. మిగతా ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా నిత్య పూజలు జరగనున్నాయి. జాతిపిత గాంధీకి దేశంలో నిర్మించిన ఆలయాల్లో ఇది రెండోది. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సన్మార్గంలో నడుస్తూ ప్రపంచంలోని చాలా మంది మహానుభావులయ్యారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ అంతటి మహానుభావుణ్ణి భారతీయులు మరచిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ గాంధీజీ ఆలయాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. మహాత్ముణ్ణి రాబోయే తరాలు గుర్తుంచుకునేలా చేసే బాధ్యతను తన భుజాన వేసుకుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మహాత్ముని ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆలయంలో మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే రెండవ దేవాలయమైన ఈ గుడిలో గాంధీకి నిత్యం పూజలు, భజన కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీని ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముందుకు నడిచారని గుర్తు చేస్తున్నారు. అలాంటి మహానుభావునికి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి ఆలయాన్ని నిర్మిస్తున్నామంటున్నారు. మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని వచ్చి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీకి టెంపుల్ కట్టాలని చెప్పి మేము అనుకున్నాము. మరి మన దేశంలో మాకు తెలిసి ఒక చోట మాత్రమే గాంధీ గారికి టెంపుల్ ఉంది. మరి మన రాష్ట్రంలో అయితే ఇదే మొట్టమొదటి గాంధీ గారికి టెంపుల్గా మేము భావిస్తూ ఉన్నాము. గాంధీజీని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతోనే విజయవాడ హైదరాబాద్ హైవేపై గుడి నిర్మాణాన్ని చేపట్టామన్నారు ట్రస్ట్ నిర్వాహకులు. 2 ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతోందని, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ గుడిని ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. మన గాంధీజీ ఆశయాలు ప్రపంచ దేశాల్లో ఎంతో మంది దీన్ని ఆచరణలో సాధిస్తున్నారు. అందుకోసమే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఈ ఆశ్రమాలు ఈ గుడులు దేవాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు దీన్ని సందర్శించడం వల్ల ఒక మంచి సంతోషం ప్లస్ ఒక శాంతిని గాంధీజీ మార్గాల్ని నడవడానికి ప్రయత్నాలు చేస్తారు. గాంధీజీని రానున్న తరాలు గుర్తుంచుకునేలా ఆలయాన్ని నిర్మిస్తున్న నిర్వాహకుల కల నెరవేరాలని, మహాత్ముణ్ణి దేశ పౌరులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుందాం.